బాగున్నారా అందరూ? ఎంటర్టైన్మెంట్ కి రెడీయా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది ఎక్కడికి? వారసగూడ ఒక చరిత్ర ఉంది. అంటే చిలకలగూడ, సీతావళమండి, మైలరగడ్డ, వారసగూడ, నామాలగుండు ఇవన్నీ ఈ రవిగాడు పుట్టిన నేల. ఎస్, నేను ఇక్కడే పుట్టి చిన్నప్పుడంతా చెడ్డీలు వేసుకొని తిరిగిన ఏరియా అనమాట. అంటే మైలరగడ్డ, కానీ సీతావళమండి, నామాలగుండు, వారసగూడలో ఎవరు షూటింగ్ అంటే నేను ఆ రోడ్ మీదకి వస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. కానీ అప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు కూడా అలానే ఉంది. అప్పుడు కూడా మా ఏరియాలో ఆడవాళ్ళు అందంగా ఉంటే ఇప్పుడు కూడా ఏరియాలో ఆడవాళ్ళు అందంగా కొన్ని మారవబ్బా. అంటే ఆడవాళ్ళు మీకు జోర్లు వారసు కూడా వచ్చింది కాబట్టి ఓ ఇంట్రో. ఏ కంట్రీ అయినా, ఏ స్టేట్ అయినా, ఏ డిస్ట్రిక్ట్ అయినా, ఏ గల్లీ అయినా ఆడవాళ్ళని చూస్తే వాళ్ళ టాలెంట్ కి సలాం కొట్టాల్సిందే, వాళ్ళకి గులాం అవ్వాల్సిందే. అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు. క్రేజీ క్వశ్చన్ తో ఇంకా మాట్లాడుకుందాం. ఎలాంటి సందర్భాల్లో అరే ఎదుటోడు మాటలు లేకపోతే ఎదుటోడిని లైట్ తీసుకుంటారా అని అంటాం మనం, లేకపోతే లోపల అనుకుంటాం. ఆడవారి కోసం మగవాళ్ళు టీ పెడతారు కదా, అందులో షుగర్ టీ పొడో తక్కువ అవుతుంది కదా, అప్పుడు తాగేసిన తర్వాత ప్రేమతో లైట్లే అనిపిస్తుంది. కానీ తర్వాత ఈ టీ తాగిన తర్వాత కాసేపు అయ్యాక రియాక్షన్ ఉంటుంది, చాలా బాగుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. ఏదో చెప్పింది కానీ అర్థం కాలేదు. ఆమె చెప్పినందుకు సంతోషం. కానీ ఈ ఎపిసోడ్ అయ్యే వరకు నేను అర్థం చేసుకుని ట్రై చేస్తా పిన్ని. అంటే ఎప్పుడు ఇంట్లో మగవాళ్ళు వంట చేయరు కదా, ఎప్పుడో రేర్ కేసెస్ లో వాళ్ళకి వంట ఛాన్స్. నేను రోజు చేస్తా వంట. అంటే మీరు చేస్తారు, అందరు చేయరు కదా. అంటే నేను మంచోడిని కాబట్టి. అంటే వైఫ్ దగ్గర చిన్న ఇంప్రెషన్ కొట్టడానికి అప్పుడప్పుడు వంటలు చేస్తారు కదా. ఇంప్రెషన్ కొట్టనే కాదు, అది చెప్పకపోతే ఈ పగలు కొడుతుంది. అందుకే ఏదైనా సరే ఒక్కసారైనా ఇంప్రెషన్ తీసుకోవాలి కదా వైఫ్ దగ్గర అని కష్టపడి టీయో లేకపోతే ఏదైనా స్నాక్ తీసుకొని ఇచ్చేస్తాడు కదా. అందులో కొంచెం డిఫాల్ట్ అయిన తర్వాత అప్పుడు పర్లేదులేండి, ఎలాగో మీకు రావడం చేత కాదు కదా, నేనే చేసి పెడతా లైట్ తీసుకోవడం అని చెప్పేసి. రావడం చేత కాదు కానీ ఎఫర్ట్ పెట్టి చేశాడు కాబట్టి ఆ ఎఫర్ట్ కి అందుకే లైట్ తీసుకో అని చెప్పేసి చెప్పడం. వెరీ గుడ్. మీ ఆయన చేస్తాడా ఉంటా? ఆ నవ్వులో అర్థమైంది లేండి, వదిలేండి. ఇక్కడ మా ఇక్కడ ఇంట్లో అత్తగారు మన మీద కోపడతారు. ఇంట్లో అత్తగారు కోపడతారు. పోనీలే మన అమ్మలాగానే లైట్ తీసుకోవడం. ఇవాళ రేపు తీసుకుంటున్నారా? తీసుకుంటారు. నాకైతే కనబడతలేదు. నువ్వేదో 1950s లేడీ కాబట్టి నువ్వు చెప్తున్నావు లైట్ తీసుకోవాలని. ఇది 2024. ఎంత మంది అత్తగారు తిడితే లైట్ తీసుకుంటారు చేయొద్దండి. అందరు 1950s వాళ్ళే. ఇవాళ కాలంలో ఎవరు నువ్వు అంటావు నన్ను అని బయలుదేరుతారు. అంటే తిట్టినా ప్రేమ ఉంటది కదా రవి గారు అందులో. అవును, తిట్టినా ప్రేమ ఉంటది. 1950s వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇగో ఈ పిల్ల రేపు పొద్దున అత్తే అత్త. ఆడవాళ్ళంటేనే అందం. అవును, ఇలాంటి ప్రోగ్రామ్స్ కి మంచిగా రెడీ అయ్యి వస్తారు. వచ్చినప్పుడు కొంచెం అందరికన్నా అందంగా రెడీ ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళ వైపు చూసి ఏంటి ఆవిడ కదా అవసరమా, ఆ నాకు అవసరమా, ఆ చెవులు ఏంటి అంత పెద్ద పెట్టింది అట్లా అంటారు కదా. అనేటప్పుడు ఒకవేళ వాళ్ళ చెవులో పడితే వాళ్ళు అనుకుంటారు అనమాట ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, లైట్ తీసుకోవాలి. ఆవిడ ఎంత క్రేజీ క్వశ్చన్ కి క్రేజీ ఆన్సర్ చెప్పినా నా షోలో రియాలిటీ చెప్పింది ఆవిడ. ప్రతి షోలో నేను చూసేది అదే దగ్గర నుంచి. దీనికి ఎంత అవసరమా, రవి బాగున్నావా, పక్కన తిట్టలేదు. సూపర్ గా చెప్పారు కాబట్టి అరే వరల్డ్ కప్ తీసుకురారా. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ, మ్యూజిక్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన. అమ్మా ఎంత టైం పడుతుంది? నువ్వు ఒక్కొక్క
ఒక్క స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయకపోతే వీళ్ళు వెనకాల పాపం ఆకలి అవుతుంది అంటున్నారు. పొద్దున పాల కోసం పోతున్నాం అమ్మ. పేర్లు తెలుసుకున్నాం. మేడం మీ పేరు? అందరూ పాడతారు పాటలు, నా ఆ పాటలో ఉంటుంది శృతి. పేరు శృతి. అయ్యో ఏమైంది? ఏమనలేదు, నుట్టి చూసా. ఏమైంది? ఏం చేస్తుంటారు శృతి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? రవి నీకోసం తెద్దాం అనుకున్న పోహ కానీ వచ్చింది స్నేహ. ఇట్లా చెప్పాలా? పూజ చేస్తారా? ఆర్తి, నా పేరు శృతి. ఏం చేస్తారు? నేను జాబ్ చేస్తున్నా. ఓ సాఫ్ట్వేర్. ఎస్. ఓ నాకు సంబంధం లేదు. మేడం మీ పేరు? అందరి మీద ఉంటుంది కరుణ, నా పేరు ప్రేరణ. మీరు టీచరా? యా. అర్థమైంది. మీరు ఇట్లా నిల్చొని ఇట్లా స్టూడెంట్స్ నేను చెప్పిందే వినాలి ఓకే అన్నప్పుడే అర్థమైంది. ఏ వయసు పిల్లలు నేర్పుతున్నారు? ఇప్పుడు వర్క్ చేయట్లేదు రవి, ప్రస్తుతానికి హౌస్ వైఫ్ గా. మరి టీచర్ అంటే అవునన్నారు. బిఫోర్. ఓ బిఫోర్ గురించి నేను చెప్పానా? ఓకే ఓకే. మేడం మీ పేరు? రవి మీరందరికి చెప్తారు కదా, నా పేరు సుజాత. ఇద్దరు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఫస్ట్ డ్రాయింగ్ రౌండ్. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి రెండు పిక్చర్స్ డ్రా చేసే ఛాన్స్ ఇస్తాం. సో అందులో సినిమా పేరు ఉండొచ్చు, పాట ఇవ్వచ్చు, సినిమా డైలాగ్ ఇవ్వచ్చు, డయాగ్రామ్ డ్రా చేస్తారు, అవతల వాళ్ళు చెప్పాలి. 30 seconds లో మీరు చెప్తే మీకు పాయింట్ వస్తుంది, చెప్పకపోతే అవతల టీమ్ కి కూడా ఛాన్స్ వస్తుంది. వాళ్ళు కరెక్ట్ చెప్తే పాయింట్ వస్తుంది. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. ఎవరు ఫస్ట్ డయాగ్రామ్ దించేది? నేను మీకు ఇచ్చేది ఒక సినిమా టైటిల్. సూపర్ డూపర్ హిట్ సినిమా పేరు ఇచ్చాను. ఆవిడ డ్రా చేస్తుంది. 30 seconds లో మీరు ఆన్సర్ గెస్ చేయండి. దీపం. బాహుబలి. ఏం బలి? గోడ మీద బల్ల. బాహుబలి. బాహుబలి చాలా ఈజీ సూపర్ డూపర్ హిట్ సినిమా. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. రైట్ ఆన్సర్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. మీకు ఒక సినిమా పాట. 30 seconds start now. గుండె. మనస్సునా గుండెనా? గుండె. 5 4 ఏమైంది? 3 గుండెకి ఏమైంది? 2 జబ్బు వచ్చింది. మీరు జాగ్రత్తగా చూడండి. 10 seconds టైం ఇస్తున్నా, పాట పాడురి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, చుట్టూనే తిరుగుతున్నది. రైట్ ఆన్సర్. ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. సో మీరు ఆడిన తర్వాత మీకు 1 point, ఆడకుండానే వీళ్ళకి 1 point. సో ఇప్పుడు మీరు ఆడతారు. మీరు చెప్పకపోతే వాళ్ళకు కూడా పాయింట్ వస్తాయి. ఓకేనా? వచ్చేయండి. మీకు 30 seconds ఇస్తున్నాం అండ్ మీకు సినిమా పేరు. Your time starts now. పాత సినిమా కాకుండా మొన్న వచ్చింది. Five, 4, 3, 2, 1. ఓకే, మీరు చెప్తారా? పిల్లి ఎలక. ఏంటది? టైమ్ అప్. నేను ఇప్పుడు ఇద్దరికి క్లూ ఇస్తున్నా. ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 wild animals. ద కాంబినేషన్ ఆఫ్ 2 animals అని చెప్తున్నా టైటిల్. విజయ్ దేవరకొండ హీరో, పూరి జగన్నాథ్ గారి లైగర్. లైగర్. రైట్ ఆన్సర్. అంటే లయన్ ఏది టైగర్ ఏది అని మేడం నా డౌట్. పాపం ఎందుకు మేడం అట్లా చేసినావు లయన్ ని? ఆడుకో మెల్ల కన్ను పెట్టినావు మళ్ళా.
మంచి ఛాన్స్ వచ్చింది, వీళ్ళకి పాయింట్ వచ్చేసింది. వెరీ గుడ్. ఇప్పుడు మీరు 2 పాయింట్స్. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చేది కూడా ఒక పాట, వాళ్ళకు కూడా పాట ఇచ్చాను కాబట్టి సినిమా పాట. అండ్ సినిమా పాట వచ్చేసి 3, 2, 1 go. ఈ పాట 3 తరాల వరకు, 3 పాత తరం, మధ్య తరం, దాని తర్వాత కొత్త తరం. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే నో తెలుసు నీకు. ఇప్పుడు మీకు వచ్చింది ఛాన్స్, పాడురి. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు. రైట్ ఆన్సర్. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు. అంత ఈజీ సినిమా పేరు ఇచ్చినా డ్రా చేయలేదు. కళ్ళు కాళ్ళు అని చెప్తూనే ఉన్నా అయినా పాడబడలేదు. సినిమా నాలెడ్జ్ అసలు బెబ్బే. సో మొత్తానికి వీళ్ళు ఆడినప్పుడు, వీళ్ళు ఆడకుండానే 1 పాయింట్, వీళ్ళు ఆడినప్పుడు 0 పాయింట్స్, వీళ్ళు ఆడినప్పుడు 2 పాయింట్లు, అండ్ మీరు ఆడినప్పుడు 1 పాయింట్, కాబట్టి 3 పాయింట్స్ రౌండ్ విన్నర్. రౌండ్ విన్నర్స్ కి 2500 రూపీస్. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని పిలుస్తాం. మంచి మ్యూజిక్ ఏరా. మీది ఎల్లో టీమ్, మీది ఆరెంజ్ టీమ్. మీరు టీవీలో చూసి ఉండొచ్చు ఈ గేమ్ ఎలా ఆడాలో. సీక్వెన్స్ గా స్ట్రైట్ గానీ, క్రాస్ గానీ, స్లాంట్ గానీ సెట్ చేయాలి. మీ ఇద్దరితో స్టార్ట్ అవుతుంది. 3, 2, 1 గో. అక్క మెల్లగా బయలుదేరింది. ఇక్కడ పద్యం చేసుకుంటూ కూర్చున్నావు నువ్వు. మరి నువ్వు రెడీ ఉండాలి కదా. నువ్వు రావే రావే అనేసరికి వాళ్ళ బయలుదేరిపోయింది. అవే ఇప్పుడు ఆడ 2 పెట్టారు, నువ్వు పోయి ఆ మూల కింద పెట్టిన ఇక్కడ పెట్టచ్చు కదా, వాళ్ళు గెలవకుండా అవుతుండే. అందరు మిస్టేక్లే చేశారు కాబట్టి పాయింట్ గెలుచుకుంది వీళ్ళు. వారసు కూడా నడి బొడ్డుల మిమ్మల్ని ఇట్లా ఏడిపిస్తుంటే మీరు ఏం జరిగి. మీరు ముగ్గురు పుట్టింది ఇక్కడేనా? వరంగల్. మీది వరంగల్, కానీ వారసు కూడా ఇలా? మా ఆయనది ఇక్కడే. మీ ఆయనది ఇక్కడే అంటే నీది కూడా ఇక్కడే అయిపోయా. కానీ ఇక్కడ ఇట్లా ఓడిపోతుంటే అసలు బాధగా లేదు. ఫోన్ అట్లే పెట్టుకున్నావు ఎదురుగా? ఎదురుగా పెట్టుకోవాలి, పక్కన పెడతా. ఎదురుగా పెట్టుకోవాలి, పక్కన పెడతా. వారసు కూడా ఎటకారం ఇది. సరే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. ఫస్ట్ గెలిచిరని ఇప్పుడు చూడండి. ఇక నెక్స్ట్ ఏముంటది? మసాలా దోశ ఉంటుందా? ఏముంటది చెప్పు. అది కూడా బిర్యానీ ఉంటది. నెక్స్ట్ బిర్యానీ పెడుతున్నాం వాళ్ళకి. అంటే ఈసారి కూడా ఓడిపోదామని. మాది దమ్ బిర్యానీ, మీది జస్ట్ నార్మల్ బిర్యానీ. ఓకే చూసుకుందాంలేండి. రెడీ. సెకండ్ పాయింట్ కోసం మీరు ఆల్రెడీ 1 పాయింట్. ఈ 2వ పాయింట్ కూడా గెలుచుకున్నారంటే అడ్రస్ లేకుండా ఓడగొట్టేస్తారు వాళ్ళని. 3, 2, 1 గో. నువ్వు వేసేద్దాం. వాళ్ళు 2 పెట్టిన తర్వాత ఎల్లో ఇక్కడ పెట్టచ్చు కదా. మర్చిపోయాను రవి. ఈ మీద వరంగల్, నీదెక్కడ? ఇక్కడే. మరి ఇక్కడే అయితే తెలివి బాగుంటది. ఇక్కడ వారసు కూడా అంటే అరే వాళ్ళు 2 పెట్టిన తర్వాత ఎల్లో ఇక్కడ పెట్టచ్చు కదా. మర్చిపోయాను రవి, చూసుకోలే. చేతులు కాలంగా మర్చిపోయాను రవి, మంటలు పెట్టద్దని అని అంటే ఏం చేయను. మొత్తానికి 2వ పాయింట్ కూడా. సరే ఈ పాయింట్ అని వస్తుందా? వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఆల్రెడీ వచ్చింది పిచ్చి మీకు, ఇప్పుడు ఇంకా వస్తుంది గట్టిగా.
ఆడవాళ్ళు జోర్లు షోలో చాలా తక్కువ 3-0 అవుతుంది. 3-0 అయిందంటే ఈ టీం ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థమైపోతుంది. కానీ ఆ టీం స్ట్రాంగ్ కాదు, మేము కూడా గెలవడానికి వచ్చాం, మేము కూడా అప్పుడప్పుడు గెలుస్తాము అన్నదానికి ప్రూవ్ చేసుకోండి. మీకు దండం పెడతా, ఓకేనా? అర్థమైందా గేమ్? 3, 2, 1 పెట్టి కింద పెట్టి గో. నువ్వు గ్రేట్. అసలు మీ ఆయన రోజుకి ఎన్నిసార్లు అంటున్నాడు ఇది? ఇంత తెలివి ఎక్కడ, ఎట్లా, హౌ? ఏం తింటారు పొద్దున మీరు? దోశ తింటా. ఓ 50-60 దోశలు ఉంటాయి, ఒకటే తింటా. ఒకటే దానికి ఇంత తెలివా? మీరు పొరపాటున కూడా అవతల వాళ్ళ కోను ముట్టుకోకూడదు అని చెప్పా. అది గుర్తుందా? వాడింట్లో ఉన్నాడు, వాడిని ఎల్లగొట్టి నేను పోతా వాడింటికి అంటే ఎవడు ఒప్పుకుంటాడు? కరెక్టా రాంగా? టీచర్ నువ్వే న్యాయం చెప్పాలి, నువ్వు టీచర్ కాబట్టి. రాంగ్. ఏం చేయాలి అప్పుడు? పనిష్మెంట్. టీచర్ కదా, టీచర్ పనిష్మెంట్ అంటుంది. సరే ఏం పనిష్మెంట్ ఇద్దాం? డాన్స్. అది మాకు పనిష్మెంట్. అప్పుడు టీచర్ నువ్వు చెప్పినావు కాబట్టి ఆ పనిష్మెంట్ అయితే ఇవ్వాలి. డాన్స్ పనిష్మెంట్. డాన్స్ చేస్తుంది ఆవిడ, కానీ మేము ఒక అందమైన హెయిర్ స్టైల్ పెడతాం ఆవిడకి. ఆ హెయిర్ స్టైల్ తో డాన్స్ చేయాలి. డాన్స్ చేయకపోతే మీ ఇద్దరు కూడా పనిష్మెంట్ వర్తిస్తుంది. మ్యూజిక్ ఏరా. మొత్తానికి 3 పాయింట్ మీరు గెలవలేదు, వాళ్ళు ఇచ్చేసారు. కానీ వచ్చినాయి 3 పాయింట్లు. కంగ్రాచులేషన్. చాలా తక్కువ సార్లు ఆడవాళ్ళ జోర్లో 3 పాయింట్లు ఒకటే టీం గెలుచుకోవడం చాలా తక్కువ అవుతుంది. అని తెలుస్తుంది ఎంత బాగా ఆడారో. కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరైతే బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో డాన్స్ లో వాళ్ళని లోపల లాగేస్తా. మీరు అద్భుతమైన క్లాసికల్ డాన్స్ చేస్తారంట, విన్నావు? మా కోసం చిన్న పర్ఫార్మెన్స్. ప్రణవాలయ పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ అండ్ బ్యూటిఫుల్ డాన్స్. రబ్బర్ బ్యాండ్ అండ్ రెండు తీగలు కట్టాను దీనికి. ఇది లాగితే కరెక్ట్ ఈ హెడ్ మీద సెట్ అవుతుంది అనమాట. అలా దీని చేతితో ముట్టుకోకుండా దీంతోనే లాగి సెట్ చేసి ఆ బాస్కెట్ లో ఈ కోన్స్ అన్ని పడేయాలన్నమాట. ఓకే, ముగ్గురు కలిసి ఎన్ని కోన్స్ పడేస్తారో చూస్తాం. ఎవరైతే ఎక్కువ కోన్స్ పడేస్తారో వాళ్ళు విన్నర్. సో మీతో గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో ఫర్ ఇట్. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే పోతే మోగిందే. నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగమంటారే.
3, 2, 1, 0. మొత్తానికి ఇక్కడ ఉండేవి 6 కోన్స్. 6లో ఒకటి మిగిలిందంటే టోటల్ గా మీరు వేసినాయి 5. సో మీ టార్గెట్ ఇస్ 6. కంప్లీట్ గా అన్ని వేస్తేనే గెలుస్తారు. టేక్ ఏ పొజిషన్. 3, 2, 1 స్టార్ట్. కాస్మెటిక్స్ పూసేస్తున్నా అర్మానీ పర్ఫ్యూమ్ 5, 4, 3, 2, 1. సో మీ టార్గెట్ మొత్తానికి 6 ఉండే మొత్తం వేసారు. కానీ ఇందులోకెళ్ళి కొన్ని మైనస్లు ఉన్నాయి. ఫస్ట్ పాప కరెక్ట్ గా కార్నర్ కి పట్టుకోలేదు. టైం అయిపోయిన తర్వాత ఒకటి వేసారు. కాబట్టి మీ స్కోర్ 1, 2, 3 and 4 and round winner. Congratulations, 3,000 rupees. చూసారు కదా వారసిగూడలో అద్భుతమైన ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు